మరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం అనేక మంది అడిగినటువంటి సమస్యలకి ప్రశ్నలకి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ని మీకు తెలియజేయడం జరుగుతోంది. ఈరోజు కూడా ఈ కార్యక్రమంలో భార్యాభర్తలకు సంబంధించిన సమస్యల విషయంలో కొంతమంది ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకున్న ఒపీనియన్స్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున ఒకరు అడుగుతున్నారు, విడాకుల కేసు వేస్తే కట్నం డబ్బు భార్యకు రాదా? అంటే భార్య విడాకుల కోసం అప్లై చేసానుకోండి, అప్లై చేస్తే మరి విడాకులు పుచ్చేసుకుంటున్నారు, విడాకులు పుచ్చేసుకుంటే మరి అంతకుముందు కట్నం కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. రకరకాల భూములు రాసి ఉండొచ్చు, లేదా ఇల్లు రాసి ఉండొచ్చు, డబ్బు ఇచ్చి ఉండొచ్చు, నగలు పెట్టవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ మరి భార్య విడాకులకు అప్లై చేస్తే మరి తాను అంతవరకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఆస్తులు కానీ అవన్నీ కూడా తనకు వస్తాయా, రాకుండా పోతాయా? ఏదో భర్త అడిగితే భర్త విడాకుల కోసం అడిగితే భార్య డిమాండ్ చేయొచ్చు, కానీ భార్య విడాకులు అడిగితే కుదురుతుందా అని ప్రశ్న చాలామందిలో నుండి ప్రశ్న. దానికి ఎక్స్పర్ట్స్ ఇచ్చే ఒపీనియన్ ఏంటంటే, విడాకులు మీరు ముందు కోరితే కట్నం డబ్బులు రాకపోవడం అంటూ ఉండదు. లేడీస్ ముందు కోరినా రాకపోవడం ఉంటుంది. ఇక లేడీస్ అడిగిన ప్రశ్నకి మీరు అన్నారు, విడాకులు అడిగినట్లయితే, లేడీస్ ముందు అడిగినట్లయితే, వాళ్ళే విడాకులు కావాలని అడిగినట్లయితే మరి కట్నం డబ్బులు ఇచ్చారు కదా, కట్నం డబ్బులు వస్తాయి రావా, ఇల్లు రాసిచ్చిన, స్థలం రాసిచ్చిన ఏమవుతుంది అని అడిగారు. విడాకులు అడిగినా లేదా భర్త విడాకులు అడిగినా, ఎవరైనా సరే, ఈవిడ అడిగినా, భార్య అడిగినా, లేదా భర్త విడాకులు అడిగినా, ఎవరు విడాకులు కోరుకున్నా కట్నం డబ్బు, ఇంకా అంతేకాకుండా ఆస్తి, వాహనాలు, నగలు, చీరలు, వస్తువులు, వివాహ సమయంలో మిత్రులు బంధువులు ఇచ్చిన బహుమతులు అన్నీ కూడా స్త్రీ ఆస్తే అవుతుంది. కేవలం కట్నం కింద ఇచ్చిన డబ్బే కాదు, ఏదో 10 లక్షల కట్నం పుచ్చుకున్నారని, లేదు ఎందుకంటే కట్నంతో పాటు నగలు పెడతారు, కట్నం పాటు ఈ ఆస్తి స్థలం రాసిస్తారు, లేదా ఒక కారు ఇస్తారు, అబ్బాయికి ఒక కారు ఇస్తారు, లేదా ఒక స్కూటర్ ఇస్తారు, లేకపోతే ఇలాగ ఏవో అడుగుతారు కదా, కోరికలు చాలా ఉంటాయి. అతను ఉంగరం అడుగుతాడు, ఎవరి స్థాయి బట్టి అడుగుంటాయి. ఏవైతే పెళ్లి సమయంలో ఆ స్త్రీ వైపు నుంచి అతనికి ఇవ్వబడ్డాయో, ఏవిచ్చా సరే, అతను అడిగినా ఇచ్చినా కూడా అతని ఆస్తి కాదు. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఆమె ఉన్నంతకాలమే, అతనితో ఉన్నంతకాలమే అతని ఆస్తి అవుతుంది. ఎప్పుడైతే ఆమె అతని నుంచి విడిపోతుందో, ఆమె ద్వారా వచ్చినటువంటి బహుమతులు కానీ, ఇంకోటి కానీ, స్నేహితులు ఇచ్చే బహుమతులు కానీ అన్నీ కూడా తిప్పి ఇచ్చేయవలసిందే. అంచేత భార్య విడాకులు కోరినంత మాత్రాన ఆమె అన్నీ కోల్పోతే అనుకోవద్దు. ఇంకా ఒక పాయింట్ ఉందండి దీంట్లో, విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏమవుతుంది ఇంకా కొంచెం తెలుసుకున్నాం. మీ పెళ్ళికి ముందు వాళ్ళ నాన్నగారు
ఇల్లు కట్నంగా మామగారి పేరును కానీ భర్త పేరును కానీ రాసి రిజిస్టర్ చేసినవాడికి మామగారి పేరు రాయొచ్చు లేదు భర్త పేరు రాయొచ్చు. మా పేరు రిజిస్టర్ చేసి ఎందుకు ఎలా ఇస్తాం అనడానికి వీలు లేదు. చూసుకోండి, పేరు రాసి రాయించుకుంటాడు, పేరు రాయించుకుంటాడు. ఈ పేరును రాసిన కూడా బదిలీ చేయవలసిందే, ఇచ్చేయవలసిందే. అమ్మాయికి సంబంధించిన ఏమి ఉన్నా వీల్లేదండి. అమ్మాయి పెళ్ళప్పుడు ఏవైతే వచ్చాయో, ఏవైతే పెళ్ళి కానీ పెళ్ళవగానే కానీ రాసేసన్నీ కూడా ఇచ్చి లేకపోతే ఎవరి పేరున ముందో ఆ వ్యక్తి ఆశ్రమానికి పెళ్ళైన 3 నెలలకు బదిలీ చేయాలి. ఒకవేళ భర్త రాయించుకోలేదు, లేకపోతే మామగారు రాయించుకోలేదు, అత్తగారు రాయించుకోలేదు, ఇంకెవరి పేరు రాయించుకోవచ్చు. తెలివితేటలు మేము కట్నం పుచ్చుకోలేదు, ఇప్పుడు ఏం చేస్తారంటే కట్నం పుచ్చుకోవాలని చెప్పి వాళ్ళ కూతురు కొడుకో ఇంకోళ్ళు రాయించుకుంటున్నారు. ఇదేం పుచ్చుకోవాలి, నా దగ్గర ఉంది, నా పేరును చూపించండి, నేనేం తీసుకున్నా, నేనేం పుచ్చుకోలేదే అంటారు. ఎవరికి ఇచ్చినా సరే, ఎవరు ఆమె నుంచి పెళ్లి సమయంలో ఆమె నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఎవరు డబ్బు పుచ్చుకున్నా ఆ డబ్బు ఇచ్చి తీరాలండి. చాలా స్పష్టంగా ఉంది కదా, ఎంతో స్పష్టం. లేడీస్ ఎవ్వరు కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది ఈ విధంగా పెళ్ళి అని ఇంకా పైగా చెప్తే ఇంకా ఏంటంటే కట్నం రూపమైన ఏం తీసుకున్నా, లేకపోతే స్త్రీ ఆస్తి రూపంలో భార్య పేట ఇల్లు కానీ ఇంకోటి కానీ రాసిచ్చినా, ఇల్లు రాసిచ్చినా, వాహనం రాసిచ్చినా, ఒక కారు ఇచ్చారు లేదా ఒక బైక్ ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు కొన్నాం అబ్బాయికి ఇచ్చినా, ఇవన్నీ కూడా అతను నా పేరు ఉంది కదా అని ఉంచేసుకోలేదు. తప్పకుండా 3 నెలల్లోగా భార్య పేరున అవి బదిలీ చేయాలి. ఈ 3 నెలలే ఆయన పేరు ఉండేది. ఆయన 3 నెలల్లోగా వాటిని తప్పకుండా భార్య పేరున బదిలీ చేయాలండి. అంటే స్త్రీధనం స్త్రీదే, గుర్తుంచుకోండి. స్త్రీధనం అంటే కేవలం వరకట్నే కాదు, ఆ స్త్రీ ద్వారా ఏది ఇచ్చినా, వాళ్ళ నాన్న ఇచ్చినా, వాళ్ళ అమ్మ ఇచ్చినా, వాళ్ళ బంధువులు ఇచ్చినా, వాళ్ళ స్నేహితులు ఇచ్చినా, ఎవరిచ్చినా సరే కూడా అవన్నీ కూడా ఆమెకే చెందుతాయి. ఎంత స్పష్టంగా వచ్చింది చట్టం మనకి, ఎంత స్పష్టంగా ఉంది, అంత స్పష్టంగా ఉంది. ఇది మన సెక్షన్ 6, ఇది వరకట్న నిషేధ చట్టం 1961 స్పష్టంగా చెప్తుంది. ఏదండి, సెక్షన్ 6 ఏది వరకట్న నిషేధ చట్టానికి సంబంధించిన దాంట్లో 1961లో చేసిన స్పష్టం. పెళ్లి తర్వాత కట్నం కానీ డబ్బు కానీ వస్తువులు కానీ ఇస్తే వాటిని ఇచ్చిన 3 నెలల్లోగా ఆమెకు బదిలీ చేయాలి. పెళ్లి తర్వాత ఇచ్చినా సరే, ఎప్పుడు ఇచ్చిన 3 నెలలండి గ్యాపు, 3 నెలలకి చేయాలి. 3 నెలలుగా ఆమెకు బదిలీ చేయాలి. ఒకవేళ ఆమె మైనర్ అయి ఉంటే, అమ్మాయి మైనర్ అయి కొన్ని చోట్ల మైనర్ 18 ఏళ్ళ నిండు కానీ పెళ్లి చేస్తారుగా, ఒకవేళ ఆ మైనర్ అయి ఉంటే మైనారిటీ తీరగానే 3 నెలల్లోగా బదిలీ చేయాలి. ఇప్పుడు కొన్ని దీంట్లో తెగల్లో వాటిల్లో వాళ్ళు మైనారిటీ తీరగానే పెళ్లి చేసేస్తుంటారు. 16 ఏళ్ళకి 10 ఏళ్ళకి పెళ్లి చేస్తారు. మరి మైనారిటీ అంటే 18 ఏళ్ళు నిండాలిగా ఆడపిల్లకి. 16కి 10 ఏళ్ళు పెళ్లి చేసినా అప్పుడు ఇచ్చా కూడా అది ఆ మైనారిటీ తీరగానే 3 నెలల్లోగా బదిలీ చేయాలి. ఒకవేళ బదిలీ చేయకపోతే, అంటే వాళ్ళు పుచ్చుకున్న డబ్బులు కానీ ఇల్లు కానీ ఆమె ఆమె పేరు మార్చకపోతే అది నేరం. బదిలీ చేయని వారు ఎవరైనా ఉంటే వారికి 6 నెలల నుంచి 2 సంవత్సరాలుగా కారాగార శిక్ష విధించు, జైలు అండి. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష. మరి ఎంతమంది చేస్తారంటారు? కాపురాలు సరిగ్గా సాగిపోతున్నాయి కనుక ఇలా ఉంటుంది. ఇది విషయం. అంచేత భార్య విడాకులు కోరినప్పటికీ ఆమెకు సంబంధించిన ప్రతి పైసా మీద ఆమెకు హక్కు ఉంటుంది. ఆ వాళ్ళు ఇచ్చి తీరవలసిందే, ఆమెకి తిప్పి ఇచ్చి తీరవలసిందే. అంటే స్త్రీలకి చట్టం ఎంత స్ట్రాంగ్ ఉందో, స్త్రీల హక్కుల విషయంలో ఎంత స్ట్రాంగ్, వరకట్నం విషయంలో కానీ ఇంకో దాంట్లో కానీ. అసలు వరకట్నం పుచ్చుకోవడం తప్పు. ఒకళ్ళు వరకట్నం రూపంలో తీసుకున్నా ఆ డబ్బులు మాత్రం ఇచ్చి తీరాలి, వెనక్కి ఆ పేరు మార్చి తీరాల్సిందే. ఇంకా ఇంకొక విషయం చేస్తున్నాం, భర్తను వదిలేసి జీవనభృతి కోరే హక్కు ఉందా? కొంతమంది భర్తను వదిలేసి దూరంగా ఉంటారు, పూర్తి విడాకులే పుచ్చుకోసంలా భర్తకు దూరం అయిపోతారు. వాడు విడాకులు తీసుకోవాలన్నా జీవనభృతి కోరచ్చా? భర్త నుంచి ఏదో గొడవలు వస్తాయి, దూరంగా ఉంటారు, ఇవ్వచ్చా? భర్త క్రూరుడైతే అతనితోనే కలిసి ఉండాలని నియమేమీ లేదు. స్పష్టం. భర్త క్రూరుడైతే,
క్రూరత్వం ఏంటో మనం చెప్పుకున్నాం. ఫిజికల్గా, మెంటల్గా, శారీరకంగా, మానసికంగా ఏ రకంగా చేసినా అది క్రూరత్వం కిందే వస్తుందని మనం చాలా వివరంగా ఇంతకుముందు దాంట్లో తెలుసుకున్నాం. అతను వదిలేసి ఉండే అవకాశం భార్యలకు చట్టం కల్పిస్తోంది. క్రూరుడైన భర్తను వదిలేసి దూరంగా ఉండే అవకాశం. అంచేత భర్త యొక్క పడి ఉండాల్సిన పని లేదు. దూరంగా ఉండొచ్చు. విడిగా ఉండటానికి ఆమెకు హక్కు ఉంది. అంతేకాదు విడిగా ఉంటూ తన జీవనానికి కావలసిన భృతిని కూడా భర్త నుంచి పొందే అవకాశాలు చట్టపరంగా ఉన్నాయి. భర్త నుంచి విడాకులు తీసుకోలే, ఇంకా విడిగానే ఉంటుంది. భర్త చోట భార్య చోట ఉంటుంది. భార్య ఉన్నప్పుడు నువ్వు పోయాగా, నీ ఇష్టపరంగా నువ్వు పోయాగా, నువ్వు వదిలేసి నీ గురించి నాకింకా నీ గురించి పట్టించుకోవాల్సిన నాకేముంది అన్నకి లేదు. ఆమె జీవనభృతి అడగడానికి అవకాశం. క్రూరుడైన భర్త ఆమెకి జీవనభృతి ఇచ్చి తీరాలని చట్టం చెబుతుంది. నేనా భర్త బాధ పడలేను బాబు, నేను వేరే బతుకుతాను, మొగుడన్నవాడు ఒకడు ఉంటాడు, ఎక్కడో చోట ఉంటాడు, వాడు ఏదో సావనివ్వండి అని. ఎలాంటి పరిస్థితుల్లో ఆవిడ భర్త నుంచి విడిపడుతుందో కూడా మనం చూస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో భర్త నుంచి భార్య విడిగా ఉండాలని అనుకుని విడాకులు పుచ్చుకోవాలనుకోదు, విడిగా ఉండాలనుకుంటుంది. ఎలాంటి పరిస్థితులు అంటే దానికి ఏ రంగా అయితే దానికి ఏ రంగా జీవనభృతి పొందడానికి ఎటువంటి పరిస్థితుల్లో జీవనభృతి పొందడానికి అవకాశం ఉందో మనం తెలుసుకున్నాం. ఒకటి, భర్తకు కుష్ఠరోగం ఉండి అది ఏమాత్రం తగ్గనిది అయితే, కుష్ఠరోగం ఉండి తగ్గకుండా ఉండి రెండో వాడిగా అంటువ్యాధి అంటే స్థితి ఉంటే మాత్రం అది కుష్ఠరోగం, ఏటి వాళ్ళకి అంటుకునే రోగం, తర్వాత తగ్గని రోగం. ఈ రోజులైతే మందులు వచ్చాయి కూడా చాలా వరకు, కానీ కుష్ఠవ్యాధి ఉన్నంత మాత్రం మా ఇదే అదే ఎప్పటికీ తగ్గదు. డాక్టర్ సర్టిఫికేట్ ఇది ఎప్పటికీ తగ్గదు. ఇది అంటువ్యాధి, ఇంకోటికి అంటుకుంటే అప్పుడు భార్య అతను వెళ్ళి దూరంగా ఉండవచ్చు. ఒక పాయింట్. ఇక రెండో పాయింట్ అంటే భర్త మరొక భార్యతో ఉంటే అదే రకంగా దీంట్లో ప్రస్తుతం 1956 చట్టం కింద మరో భార్యతో జీవించడం అనే కారణం లేకపోయినా ఇంకో భార్యతో జీవించడు, ఇంకో భార్య రెండో పిల్లలని కట్టుకోడు, రెండో భార్యని చెప్పుకోడు, ఆమెతో ఉంటాడు. మరొక మందితో అక్రమంగా సంబంధం పెట్టుకుంటూ ఉంటే ఆ కారణంగా భార్య భర్త నుంచి విడాకులు తీసుకునే అవకాశం ఉంది. పేరుగా ఉండొచ్చు, విడాకులు తీసుకోవచ్చు, విడాకులు కోరచ్చు. కుష్ఠవ్యాధిని తగ్గని కుష్ఠవ్యాధి ఉండి అది అంటువ్యాధి అంటే కూడా విడాకులు అడగచ్చు. అలాగే ఇంకొక ఆమెతో ఉన్నట్లయితే వింటూ ప్రూవ్ చేయాలి. ఉంటే అంచేత ఇక అంతకంటే విడాకులు తీసిన అవకాశం ఉంది. ఆరంగం ఇంకోటి కూడా ఉందండి. భర్త ఎవరైనా ఒక ఉంపుడు గత్తెను అంటే ఆడ కీప్ అనమాట, అంతే పెళ్లి చేసుకోడండి. ఇంకోటి పెళ్లి చేసుకుంటే తప్పకుండా విడాకులు తీసుకునే అవకాశం ఉంది. ఇంకో అలా కాకుండా ఒక కీప్ చేస్తుంటాడు, వీళ్ళు ఉంటే మెయింటైన్ చేస్తే ఇంకొక ఆవిడని మెయింటైన్ చేస్తుంటాడు. మెయింటైన్ చేస్తుంటే ఆ మెయింటైన్ చేసి ఆవిడ ఇంటికి తీసుకొస్తాడు అనుకో, ఇంట్లో పెట్టుకుంటాడు అనుకోండి. భార్య అంటే లోకువ, నోరు మూసి పడుండవే, నా ఇష్ట ప్రకారం నేను తెచ్చుకున్నాను, నీతో నాకు సుఖం లేదు, అందుకే తెచ్చుకున్నాను, ఏం చేస్తావు నువ్వంటే నాకేం లేదు, అసలు మోజు లేదు, అందుకో దాన్ని తెచ్చుకున్నానే, నోరు మూసి ఉండవే అంటే కుదరదు. భర్త ఒక ఉంపుడిగా ఇంటికి ఇచ్చి భార్య అతను వదిలేసి వెళ్ళి మెయింటెనెన్స్ కోరడానికి వీలుంది. అక్కడ విడాకులైనా కోరచ్చు, లేదా ఒక కీప్ తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు, నేను వేరుగా ఉంటాను, నేను ఆయనతో ఉండలేను, నా మొగుడుగా మొగుడుగా ఉంటాడు కానీ ఆమెతో ఉండను, నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి అని అడగడానికి అవకాశం ఉంది. మెయింటెనెన్స్ ఇప్పించండి నేను అంచేత ఈ రంగా కోవడానికి అవకాశం ఉంది. ఇంకా రెండోది, భర్తే స్వయంగా వదిలేసాడు అనుకోండి, వదిలేసిపోతాడు, నాకు నువ్వు వద్దే, ఇంట్లో పో, ఇంటిపోతాను దగ్గర రావద్దు, అసలు నీకు నాకు సంబంధం లేదు అంటాడు. అసలు సంబంధం లేదు, అసలు నువ్వు నాకు వద్దు నువ్వు అని వదిలేస్తే కూడా, ఆయన అన్ని తోలేస్తే కూడా ఆవిడ విడాకులు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే విడాకులు పుచ్చుకోకపోయినా సరే మెయింటెనెన్స్ అడగవచ్చు. మెయింటెనెన్స్ నాకు ఇంత కావాలి, నేను నిన్ను వదిలిపెట్టను, నా మొగుడిగా ఉంటావు నువ్వు, నాకు మాత్రం డబ్బులు ఎలాగైతే నా పిల్లల్ని ఎలా పోషించుకుంటాను, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు ఉన్నారు, సంచులు ఉన్నాయి, ఇవన్నీ ఎలా కుదురుతాయేంటి, నువ్వు డబ్బులు ఇచ్చుకోవాల్సిందే. నేను విడాకులు పుచ్చుకోను,
నువ్వు మాత్రం మెయింటెనెన్స్ పెట్టవలసింది నాకు అని అడగడానికి. అలా భర్త క్రూరంగా ప్రవర్తిస్తుంటే కొంత తాగొచ్చి కొడుతుంటారు, రకరకాల దుర్మార్గులు ఉంటారు. అలాంటివి కూడా మెయింటెనెన్స్. కొన్ని హిందూ మతంలో ఒకటి ఉందండి. హిందూ మత రీత్యా పెళ్లి చేసుకొని భర్త ఇంకో మతంలో మారాడు అనుకోండి, ఈమెకి ఇష్టం లేదనుకోండి, పెళ్లి చేసుకునేమో హిందూ మతం ప్రకారంగా, ఇంకో మతంలో మారాడు అనుకోండి, మారినప్పుడు కూడా ఆమెకు నచ్చనప్పుడు అతను వేరే మతంలో మారాడు కనుక నాకు అలా మతం మారడం ఇష్టం లేదు కనుక నాకు విడాకులు కావాల్సిందే, నేను ఉండలేను. ఆ మతరీత్యా చేయమంటే ఆ రకమైన ఆచారాలు సాంప్రదాయాలు పాటించలేను. అతను మతం మారుతాడు. మతం మరి రకరకాల కొన్ని మీరు ముస్లిమ్స్గా మారితే ఒక రకంగా, క్రిస్టియన్స్గా మారితే ఇంకో రకంగా సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలు నేను పాటించలేను. నేను హిందూ స్త్రీగానే ఉంటాను. నువ్వు క్రిస్టియానిటీ పుచ్చుకోవచ్చు, మామూలు మతం పుచ్చుకోవచ్చు, ఇంకో మతం పుచ్చుకోవచ్చు. నాకు విడాకులు కావాల్సింటే విడాకులు ఇస్తాను. ఈ రకంగా చట్టం స్త్రీల విషయంలో చాలా అనుకూలంగా ఉంది. అందుకంటే సెక్షన్ 18(3) ప్రకారం భార్య మతం మారినా లేదా శీలం కోల్పోయినా విడిగా ఉండటానికి, జీవనం కోరడానికి అర్హత కోల్పోతుంది. ఒకవేళ భార్య మతం మారిన భర్త హిందూగానే ఉంటాడు, భార్య మాత్రం మతం మారుతుంది, క్రిస్టియన్గానో లేకపోతే ముహమ్మద్గానో మారిపోతుంది. మారినట్లయితే ఒకవేళ ఇంకొంత అక్రమ సంబంధం పెట్టి ఉంటుంది అనుకుందాం, ఉంటే కూడా అప్పుడు జీవనభృతి కోరడానికి అవకాశం లేదు. అప్పుడు కోరడానికి లేదు. వేరే మతం పుచ్చుకున్నా లేదా నాకు మెయింటెనెన్స్ కావాలని అనడానికి వీలు లేదు. భార్య విడిపోతే మాత్రం కుదరదు. ఈ రంగం విడిపోయే దూరంగా ఉంటే కుదరదు. అంచేత పైన మనం చెప్పిన 5 కారణాల ప్రకారంగానే మనది. ఈ రంగా మరి మనకి స్త్రీల విషయంలో చాలా విధంగా మనకు ఈ జీవన భృతి అనేది ఎంత ఇస్తారు, దీనికి లెక్క ఉందా? ఎందుకంటే ఒక కూలోడు ఉంటాడు, కూలోడు భార్య ఉంటుంది, వాడు సంపాదన ఎంత, లేదా ఒక మామూలు గుమస్తా అంటాడు, వాడి ఆదాయం ఏదో 3,000, 5,000, 6,000 ఉంటుంది. వాడు సరి మెయింటైన్ చేయలేదు, భార్యతో సరిగా ఉండలేకపోతాడు. అప్పుడు జీవనభృతి పైన చెప్పిన కారణాల్లో వేరుగా ఉండి నా జీవనభృతి ఇప్పించమంటే వాడు వచ్చేదే 5,000, 6,000. ఏంటి జీవనభృతి ఎంత? దీనికి చట్టంలో చెప్పినంటే చట్టం ఇది భార్యాభర్త జీవన అవసర స్తోమత బట్టి ఉంటుంది. ఆ భర్త యొక్క స్తోమత బట్టి అందరికి ఒకటే కాదు. ఒక బాగా డబ్బున్నాడు అనుకోండి, డబ్బున్నాడు తీసుకోవచ్చు, అది 25,000, 30,000, 50,000 ఇవ్వచ్చు జీవనభృతి. ఒక మంచి ధనవంతుడు, ఆ ధనవంతుడు భార్య విడిపోతే జీవనభృతికి ఎంతనే వచ్చి 25,000, 30,000, 40,000 ఇవ్వచ్చు. అంతే జీవనభృతి అనేది కోర్టు నేను నా సంపాదన ఇంతే, నేను ఇవ్వలేను అంటే, నా సంపాదన చాలు, నెలకు నా అయితే 6,000 వస్తుంది, 10,000 వస్తుంది, నా భృతి అంతే, నేను తిన్నా మా ఆవిడకే 10,000 ఇచ్చేనా, చచ్చి కూర్చుంటాను నేను అంటే ఇవ్వని అవసరం. అక్కడ ఏదో 500, 1,000 అని చెప్పచ్చు అంతే. అది కోర్టు నిర్ధారణ, ఆ సందర్భం బట్టి, సందర్భం బట్టి అవసరాలు పెట్టేది. అందుకే జీవనభృతి అంటే అందరికీ 20,000 ఇవ్వాలి, 50,000 ఇవ్వాలని ఎక్కడ లేదు. భర్త యొక్క స్తోమత బట్టి, ఆర్థిక స్తోమత బట్టి జీవనభృతి ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే లేదు. వరకట్నం విషయం, వరకట్నం తీసుకోకూడదు ఉంది కదా. ఆ నేరాలు చేసిన ప్రాసిక్యూషను డబ్బులు పుచ్చుకున్నాడు అంటే, ప్రాసిక్యూషన్ అంటే పోలీసులు కానీ జడ్జి కానీ వాళ్ళు నిరూపణ చేసే పని లేదు. ఒక నేరాలు ఇతను వరకట్నం పుచ్చుకున్నాడు, కట్నం తీసుకున్నాడు అని అతని మీద కేసు పెట్టారనుకున్నాను. కట్నం పుచ్చుకోవడం తప్పు కదా, కట్నం పుచ్చుకోవడం తప్పు కనుక అక్కడ ఏంటంటే అతను కట్నం పుచ్చుకుంది లేనిది రుజువు చేసిన ఎవరు, కేసు పెట్టిన రుజువు చేయాలి. అంతేగాని పోలీసు వాళ్ళు కోర్టు కాదు. నువ్వు రుజువు చేయాలి, నీ దగ్గర అతను కట్నం పుచ్చుకున్నాడని సరైన ఆధారాలు చూపించాలి. అంతేగాని ఆయన పుచ్చుకున్నాడు, అంతే కట్నం ఇస్తున్నాడు, వరకట్నం పుచ్చుకోవడం తప్పు కనుక అతను శిక్షించండి అనడానికి ఏమి కోర్టులో చాలా మాకు దాన్ని రుజువు చేసే బాధ్యత ఉంది. ఏ రకంగా రుజువు చేస్తారు? కోర్టుకి నా ఒప్పుకునే రీతిలో ఉండాలన్నమాట. ఆ రకంగా మగవాడికి శిక్ష పడాలంటే కట్నం. అందుకని చాలా మగవాళ్ళకి ఆ రుజువు చేసుకునే వాళ్ళు అతను నేను పుచ్చుకోలేదు అంటాడు, నాకు ఇవ్వలేదు అంటాడు.
ఆ పుచ్చుకున్నాడని ఎవరు పుచ్చుకున్నాడు, ఎలా పుచ్చుకున్నాడు, ఎంత పుచ్చుకున్నాడు రుజువు చేయాల్సిన బాధ్యత వరకట్నం పుచ్చుకున్నాడు చెప్పే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ విషయం తెలుసుకునేలా వచ్చే ఎపిసోడ్లో మరొక విషయం మీద సమరం ఎక్స్పర్ట్ లాలో మరొక విషయం గురించి తెలుసుకుందాం. అంతో సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.